జరిగింది. సో ప్రస్తుతం ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారిలో అద్దాలు బ్రేక్ చేసుకుని పగలగొట్టుకుని బయటికి దూకేసినటువంటి వారు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వారిని కొంతమంది అటువైపుగా వస్తున్నటువంటి మార్గంలో వస్తున్నటువంటి వాహనాల్లో ప్రయాణికులు ఆసుపత్రులకు చేర్చారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో హైదరాబాద్ మియాపూర్కి చెందినటువంటి జయసూర్య, అలానే ఖమ్మంకు సంబంధించినటువంటి సత్యనారాయణ, హైత్ నగర్కి సంబంధించి నవీన్ కుమార్, హైదరాబాద్ సంబంధించినటువంటి కీర్తి, అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి సరస్వతి హారిక, అలానే నెల్లూరుకు సంబంధించి నేలకుర్తి రమేష్, అలానే హైదరాబాద్కు సంబంధించినటువంటి కటారి అశోక్, నెల్లూరుకు సంబంధించినటువంటి ముసునూరు శ్రీహర్ష, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రామిరెడ్డి, కాకినాడకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం, హిందూపురంకు సంబంధించినటువంటి వేణుగోపాల్ రెడ్డి వీరు ప్రాణాలతో బయటపడినటువంటి వారి జాబితా. వీరితో పాటుగా డ్రైవర్సు లక్ష్మయ్య, శివన్నారాయణ వీరు కూడా బయటపడినారు అనేటువంటిది అందుతున్న సమాచారం. సో ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందినటువంటి వారి వివరాలు హైదరాబాద్ మియాపూర్కు సంబంధించినటువంటి జయసూర్య, ఖమ్మంకు సంబంధించినటువంటి సత్యనారాయణ, హైత్ నగర్కు సంబంధించినటువంటి ఆంటోజీ నవీన్ కుమార్, అలానే హైదరాబాద్ సంబంధించి పూనపట్టి కీర్తి, సో బెంగళూరుకు సంబంధించినటువంటి సరస్వతి హారిక, అలానే నెల్లూరుకు సంబంధించినటువంటి నేలకుర్తి రమేష్, అలానే హైదరాబాద్కు సంబంధించి కటారి అశోక్, నెల్లూరుకు సంబంధించినటువంటి ముసునూరు శ్రీహర్ష, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రామిరెడ్డి, కాకినాడకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం, హిందూపురంకు సంబంధించినటువంటి వేణుగోపాల్ రెడ్డి. సో వీరందరూ కూడా ప్రస్తుతం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరందరూ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొంతమందికి స్వల్ప గాయాలు అవ్వడంతో వారందరూ కూడా పూర్తి స్థాయిలో సేఫ్ అని చెప్పొచ్చు. వారికి సంబంధించినటువంటి బంధువులకి, వారికి సంబంధించినటువంటి మిత్రులకు కూడా వారు ఫోన్లు చేసి సమాచారం అందిస్తున్న పరిస్థితి. వారి ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 3 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సో ఈ తీవ్ర విషాద ఘటనలో 20 మందికి పైగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. సో ఎంతమంది చనిపోయారు, వారి వివరాలు ఏంటి అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు కానీ అధికారులు అక్కడికి చేరుకుని మంటలార్పినప్పటికీ మృతదేహాలను గుర్తుపట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. పూర్తిగా బస్సు ఆ అగ్నికి ఆహుతైంది. ఏదైతే స్లీపర్ బస్సు కావడంతో ఆ సీట్లన్నీ దగ్ధమయ్యాయి. దాంట్లో గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు అలానే చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి పనిలో ఉన్నారు. సో చిన్న ఆధారం దొరికినా వారు ఎవరు అనేది కూడా చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ట్రావెల్స్ బస్ సంబంధించినటువంటి లిస్టు కూడా వచ్చింది. కావేరీ ట్రావెల్స్ సంబంధించి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి బస్సు ఆ లిస్టు తీసుకున్నారు. ఆ లిస్టు ద్వారా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అయితే ఆసుపత్రిలో కాకుండా ఎవరైనా బస్సులో నుంచి బయటకు దూకేసినటువంటి వారందరూ సేఫ్గా ఉంటే వారెవరైనా ఉన్నారా అనేది కూడా గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది అధికారికంగా ప్రకటించే ముందు ఎవరెవరు సేఫ్గా ఉన్నారు అనేది ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం గుర్తిస్తున్నారు. అలానే మృతులకు సంబంధించినటువంటి వివరాలు తెలియాలంటే కూడా ఎఫ్ఎస్ఎల్ టీము, క్లూస్ టీము వీరందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నారు.